హలో హలో వీరు రే వీరప్ప వీరప్ప వీరు వీరు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి. నిద్రపోతున్నావారా? రాజన్న ఇలాంటివి చేయకండి. నా మీద చేస్తే నాకు అసలు నచ్చదు. నోరు మూసుకొని బండి నడపరా. I hate you. హలో నైనా. నైనా see we met with the accident. మా బండికి యాక్సిడెంట్ అయింది. వెంటనే ఎవరో ఒకరికి కాల్ చేసి చెప్పు. చెక్ పోస్ట్ కి పక్కనే ఉన్న ఆంధ్ర బార్డర్ దగ్గర ఒక మలుపు వస్తుంది. అక్కడే ఈ బండి లోయలో పడబోతోంది. ఎవరైనా వచ్చి రక్షించకపోతే we will die. మేము చనిపోతాం. ప్లీజ్. హలో హలో నైనా లిసన్. Hey, come on, this is not a joke. ఏం వినపడట్లేదు. నా ఫోన్ లో అవుట్ గోయింగ్ ఫెసిలిటీ లేదు. I can't hear you. Hey. మేము ఒక యాక్సిడెంట్ లో ఇరుక్కుని వేలాడుతూ ఉన్నాం. ప్లీజ్. దాని యాక్సిడెంట్ అని మాత్రం అనకు సన్నీ. కావాలనే కదా నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నన్ను చూసి తప్పించుకుని వెళ్ళిపోయావు కదా? అవునా కాదా? నైనా ప్లీజ్, మేము ఇక్కడ చిక్కుకుపోయాం. ప్లీజ్. ఇలాగే ప్లీజ్ అనేగా మధ్యాహ్నం నేను అడిగాను. అప్పుడు నువ్వేం చెప్పావు? వినపడట్లేదని. ఇప్పుడు నాకు వినిపించట్లేదు. అందుకే నేను ఇప్పుడు కాల్ చేశాను. Why did you cut me from your life? ఓకే నైనా మన ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉంది? You tell. మన మధ్య ఉన్నది ఎలాంటి రిలేషన్? నేను నవ్వితే నువ్వు నవ్వుతావు, నేను ఏడిస్తే నువ్వు కూడా ఏడుస్తావు. విలువే కట్టలేని స్నేహితురాలివి. నాకు తెలియట్లేదు ఇంతకు మించి నైనా గురించి సన్నీ గురించి చెప్పడానికి. కానీ దీని తర్వాత నువ్వు ఊహా ప్రపంచంలో తేలుతూ పోవడాన్ని నేను గమనించలేకపోయాను నాయనా. నువ్వు సృష్టించిన ఆ ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే స్థానం కల్పించావని నేను ఊహించలేకపోయాను. నైనా, ఆ ఊహా ప్రపంచం నుంచి కాస్త బయటకొచ్చి నువ్వు గమనించు. ఇక్కడ
800 అడుగుల ఎత్తున్న లోయలో అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్న సన్నీ అనే రియాలిటీని నువ్వు చూడగలుగుతావు. నైనా నైనా అజుద్దార్ నీకు వినిపిస్తోందా? ఇంచుమించు నా సిచ్యువేషన్ కూడా అదే. నేను కూడా కొంచెం కదిలినా నాకు తెలిసిన సన్నీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తప్పించుకుంటాడు. నేను ఆ లోకంలో ఉన్నానన్నావు కదా, అయితే నేను చూస్తాను నేను తప్పించుకోగలనో లేదో. సో గుడ్ లక్ అండ్ గుడ్ బై. నైనా నైనా నువ్వు ఫోన్ కట్ చేయలేదు ప్లీజ్. నైనా ఆపరా. రాజన్న అక్కడ బండి గుద్దుకొని కిందకి వెళ్ళినట్టు కనిపిస్తోంది. బండి అక్కడికి పోని. బండి గుద్దుకుని వెళ్తే ఇక్కడే ఎక్కడ ఉండాలి కదా. ఇది బండి గుద్దుకున్నట్టుగా లేదు, ఇది ఏనుగై ఉంటుంది. దానికి 20-22 ఏళ్ళు వయసు ఉండొచ్చు. ఏనుగు టైర్ని ఎలా దొర్లించుకుంటూ వస్తుందిరా, మరీ పిచ్చోళ్ళ మాట్లాడకు. అటు డౌన్గా ఉంది, ఇక్కడెక్కడా లేరంటే అక్కడ కింద ఏమైనా గుట్ట కింద ఇరుక్కుని ఉంటారు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూసి వద్దామా? మన వల్ల అవుతుందా? ఎందుకంటే ఏనుగొచ్చినా తప్పించుకోవచ్చు, కానీ ఒక 8 అడుగులు పాము కాటేస్తే మెడికల్ కాలేజీలో కూడా చేర్చుకోరు. అలాంటప్పుడు వెళ్ళాలంటావా? వెళ్ళి చూసి తీరాలిరా. రండ్రా. అలాగే అన్న. అన్నా జాగ్రత్త, పొదల్లో పాములు ఏమైనా ఉంటాయి. పాము ఏనుగు ఆపరా బాబు, దీని శబ్దం వింటే ఏదైనా భయపడుతుందిరా.